టు ఛానల్. మనతో పాటు కూడా అయితే సునీత దత్త గారు ఉన్నారు. మరి వీరి గురించి ఏంటి అనేది ఆ మేడంతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇంతవరకు మనం చాలా చూసాము. ఇంగ్లీష్ గ్రామర్లో మనం గురించి చెప్పుకున్నాం, మనం విన్నాం కూడా. సో మీరు చాలా మీ మాటల్లో కూడా మేము ఏంది అని అంటే ఫోనిక్స్ అనేది విన్నాం. అసలు ఫోనిక్స్ అంటే ఏంటి? అసలు ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఉంటుందా? లేకపోతే మేము ప్రొనౌన్స్ చెయ్యడమే చిన్నపిల్లల కాడికెళ్ళి పెద్దవాళ్ళు కూడా అది తప్పు చేస్తున్నారు. ఎవరు అసలు మిస్టేక్? ఈ ఫోనిక్స్ అనేది ఎవరు నేర్పిస్తారు? ఎలా నేర్చుకోవాలి? స్కూలా లేకపోతే మీలాంటి ట్రైనర్సా? ఏది బెస్ట్? యాక్చువల్గా స్కూల్లోనే నేర్చుకోవాలి మేడం. కానీ మనకి ఇక్కడ స్కూల్లో నేర్పించడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపుగా దొరకడం కూడా లేదట. ఎందుకంటే స్టార్టింగ్లో ఫోనిక్స్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ ప్రీ బేసిక్ అంటే పిల్లల దగ్గర నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ దగ్గర నుంచి మనకి రైమ్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఆ రైమ్స్ స్టోరీ టెల్లింగ్తో పాటు వర్డ్స్ కూడా ఉంటాయి. స్కూల్లో అన్ట్రైన్ టీచర్స్ అంటే మాంటిసోరీ కాకుండా ఈ మామూలుగా వచ్చి చెప్పేటోళ్ళు మామూలుగా జనరల్గా చదువుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి ఏంటి ల్యాక్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్, ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మన తెలుగులో అయినా కానీ హిందీలో అయినా కానీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేకపోతే ఏం జరుగుతుంది? చిన్నగా ఉన్నప్పుడు మనకి డిక్టేషన్ చెప్పేవాళ్ళు. డిక్టేషన్ చెప్పేటప్పుడు వర్డ్ డెలివరీ కరెక్ట్గా ఒక్క వర్డే కదా చెప్పేది. ఆ వర్డ్ మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకపోతే వాడు రాంగ్ స్పెల్లింగ్ రాస్తాడు. రైట్ స్పెల్లింగ్ ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే 2 words సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, మీనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అట్లా కూడా కొన్ని ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా అంటే సేమ్ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఒకటేలాగా అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్గా పలకకపోతే మీనింగ్ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక అతను ఒక అడవిలో ఉంటారు. ఒక ఆమె అవి గొర్రెలు కాసుకుంటూ ఉంటుంది. ఆమె దగ్గరికి ఒక అతను వస్తాడు. ఇది ఇంగ్లీష్ కాన్వర్జేషన్. వచ్చి అతను ఏంటి వెతుకుతూ ఉంటే ఆమె చెట్ల దగ్గర అవి అన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఈయన గొర్రెలు కాసుకునేవాడు, ఆమె ఏవో రాళ్ళో లేకపోతే ఏవో చేసుకుంటూ ఉంటుంది. ఆమె దగ్గరకు వచ్చి హ్యావ్ యూ సీన్ మై షిప్ అని అడుగుతాడు. షిప్. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా చూసి ఈ అడవిలో షిప్ అంటున్నాడు ఏంటి అని, హ్యావ్ యూ షిప్ అని అడుగుతుంది. అంటే ఎస్ ఐ హ్యావ్ షిప్, ఐఎమ్ సర్చింగ్ ఫర్ షిప్, వేర్ ఇస్ మై, ఇట్స్ ఆల్వేస్ సౌండింగ్ మే మే మే. షీ గాట్ ఇట్. Oh, sheep. Okay. You are searching for sheep. Yes, I am searching for sheep. ఇప్పుడు నేను ఇది ఇంగ్లీష్లో చెప్పాను. యాక్చువల్గా అతను వచ్చి గొర్రె కోసం వచ్చి గొర్రెని ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి? షీప్. కానీ అతను షిప్ అన్నాడు. అప్పుడు ఇదేంటి మీనింగే చేంజ్ అయిపోయింది. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేకపోతే మీనింగే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రొనౌన్సియేషన్ ని మనకి ఎవరు నేర్పిస్తారు? ఈ స్కూలింగ్స్ లో ఫస్ట్ మనం పిల్లలు ఎవరైనా సరే, ఒక తల్లిదండ్రులైనా, మనం ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, నా పాపనే ఉంది, నేను ఇప్పుడు ఫస్ట్ స్కూల్ పంపిస్తాను. ఇది ప్రొనౌన్సియేషన్ స్కూలింగ్స్ లో అనేది నేర్చుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు మేము ఇలాంటి ట్రైనర్స్ కి పెట్టుకోవడం వల్ల కష్టమే కదా. అందుకే మేము స్కూల్స్ కి వెళ్ళి కండక్ట్ చేస్తున్నాం మేడం. ఐ హావ్ బీన్ వర్కింగ్ యాజ్ ట్రైనర్ సిన్స్ 10 years. ఓకే. మేము మా బ్రదరు నేను అన్ని స్కూల్స్ కి వెళ్ళి చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇది నాకు 25 years ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫీల్డ్. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ నేను రైమ్స్ చెప్తుండేదాన్ని, స్టోరీస్ చెప్పేదాన్ని. నాకు ఇవన్నీ చెప్తున్నప్పుడే పిల్లలకి స్టోరీస్ చెప్తున్నప్పుడే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేదని అర్థమైంది. ఫోనిక్స్ స్టార్ట్ చేసాం. ఫోనిక్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ బుక్స్ ఉంటాయి, అన్ని స్కూల్స్లో బుక్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రామటికల్గా పిల్లలు కూడా మాట్లాడతారు, కానీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్. ఇందాక మనము చెప్పుకున్నట్లు ఎక్సెంట్ కరెక్ట్గా లేకుంటే రీజనల్ ఇంగ్లీష్, ఇప్పుడు వేరే వాళ్ళు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, వీళ్ళ ఇంగ్లీష్ మాట్లాడేదాన్ని బట్టి ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసిపోతుంది. అదే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలిస్తే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్కడి నుంచి ఈవెన్ కంట్రీ కూడా చెప్పలేరు. అట్లా మనం కరెక్ట్గా పిల్లలకి నేర్పించాలి అనేది మా ఉద్దేశం. అట్లా నేర్చుకోవాలి, నేర్పించాలి అని. అంటే మేమేం చేస్తామంటే స్కూల్స్కి వెళ్ళినప్పుడు 15 daysలో, అంటే టైం ఎక్కువ ఉండదు కాబట్టి 15 daysలో కూడా వాళ్ళ యాక్సెంట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, చేయి మోస్తాం, దీంట్లో ఏముందో తెలియనప్పుడు వరకు ఏముంది అంటాం.
ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఇందులో కాయినే ఉందా ఎంటీ ఉందా అనేది అర్థమవుతుంది. ఇది కూడా అంతే మేడం. మనకి రూల్స్ ఎప్పుడైతే తెలుస్తాయో, ఇంగ్లీష్ రూల్స్ ఎప్పుడైతే తెలుస్తాయో, ఆ రూల్స్ తెలిసిన తర్వాత వాడు తప్పు చేయడు కదా. ఆ ప్రొనౌన్సియేషన్ ఎట్లా పలకాలని నేర్చుకునేటప్పుడు తప్పు చేయడు. ఇప్పుడు ఒక వర్డ్కి మీనింగ్ తెలియాలి, మనం ఏం చేస్తాం? డిక్షనరీకి వెళ్తాం, డిక్షనరీలో చూస్తాం. ఇంగ్లీష్లో మనకి చాలా హెల్ప్ చేసేవి రిటర్న్గా ఉంటాయి, కానీ మనకి అవి తెలియదు. ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్స్ ఉంటాయి. ట్రాన్స్క్రిప్షన్ ఏంటి? ఒక వర్డ్ వచ్చినప్పుడు ఆ మీనింగ్కి మామూలుగా గూగుల్లోకి వెళ్తే మైక్ ఉంటుంది, మైక్ సౌండ్, దాన్ని టచ్ చేసినప్పుడు మనకి ప్రొనౌన్సియేషన్ చెప్తారు వాళ్ళు, సౌండ్ వస్తుంది వర్డ్ని. మెజర్. సో మెజర్ స్పెల్లింగ్ ఏంటి? ఎస్యుఆర్ఈ. మరి జా పలుకుతున్నారేంటి? ఎస్ కదా, మెషర్ కదా అనాలి. మెషర్. ఇదేంటి ఎస్హెచ్చా? హెచ్ లేదు కదా. షా ఎందుకు పలుకుతున్నారు? ష్యూర్. ఎస్యుఆర్ఈ. ష్యూర్ ఏంటి? ఎస్హెచ్ లేదు కదా, షూర్ కదా అనాలి. అంటే ఒక డౌట్ అట్లా వస్తుంది పిల్లలకి. ఇప్పుడు కా చూసుకుందాం. సి, క్యాట్, క్యాప్, కప్. అట్ ద సేమ్ టైం సి, సెల్, సెలరీ, సర్కస్, సిలిండర్, సిట్రస్. ఇదేంటి? సి ఇక్కడ ఒకసారి ఒకలాగా పలుకుతుంది, ఇక్కడ ఒకసారి ఒకలాగా పలుకుతుంది. యాజ్ ఇట్ ఈస్ జీ కూడా అంతే. జీ కూడా మనకి జిమ్, జెనరస్, జెంటిల్, హ్యూజ్. ఇప్పుడు మీరు ఇలా నేర్పిస్తున్నారని చెప్తున్నారు, ఈ వర్క్షాప్స్ పెట్టి నేర్పిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలకి కంటిన్యూగా ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే స్కూల్తో పాటు మీది కూడా నేర్పించాలనుకునే వాళ్ళకి మీరు ఎలా ఫెసిలిటీస్ ఇస్తారు? ఏ టైంలో అవైలబిలిటీ ఇస్తారు మీరు? మేము స్కూల్ అవర్స్ మేము వర్క్షాప్ కండక్ట్ చేసేటప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ మేము తీసుకుంటాం. అంటే 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక సెక్షన్, అండ్ 4th క్లాస్ 6th క్లాస్ నుంచి 9th స్టాండర్డ్ 10th డిస్టర్బ్ చేయం 9th వరకు ఒక సెషన్. అంటే ఇప్పుడు మేము అలా అనట్లేదు, మీరు స్కూల్కి వెళ్ళి వర్క్షాప్ చేయకుండా డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ చేయాలనుకుంటున్నాం ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. సో వెన్ యూ గివ్ టైం అంటే మేము మా ఇన్స్టిట్యూట్ ఉంది కదా మేడం, ఇన్స్టిట్యూట్కి అట్లా ఇన్స్టిట్యూట్ ద్వారా మాకు పిలుస్తారు. మేము కూడా వెళ్ళి కన్సల్ట్ అయ్యి కొన్ని తీసుకుంటాం స్కూల్స్. మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అది ఏమైనా ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ? ఇవన్నీ హైదరాబాద్లోనే ఉంది మేడం. ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా కిఫ్సిస్ ఉంది, హైదరాబాద్లోనే ఉంది. మేము అక్కడ నుంచి మా టీం కూడా ఉంది. టీం కొంతమంది ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి చెప్తారు, లేదంటే నేను వాళ్ళతో పాటు వెళ్ళి చెప్తాను. అట్లా మేము కండక్ట్ చేస్తాం. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్కి మిమ్మల్ని అప్రోచ్ కావాలన్నా మా నెంబర్ ఉంది మేడం, నా నెంబర్ ఉంది 9347541499. ఈ నెంబర్కి మీ ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటాను కూడా. ఎర్లీ మార్నింగ్ 5 to 7, ఈవినింగ్ ఆఫ్టర్ 6 to 10:30. కొంతమంది అంటే మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అంటే వేరే జాబ్ హోల్డర్స్ సాఫ్ట్వేర్లో చేస్తూ వాళ్ళు అమెరికా అట్లా వెళ్ళి కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. రష్యాలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, తమిళియన్. తను కూడా ప్రొనౌన్సియేషన్ అంటే వాళ్ళకి గ్రామటికల్గా ఇంగ్లీష్ వస్తుంది, కానీ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్సెంట్ ఇంపార్టెంట్. ఎక్సెంట్ నేర్చుకోవడం కోసం తను ఫొనెటిక్స్ నా దగ్గర ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు. అట్లా ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తుంటాను నేను. అంటే మీ ఇన్స్టిట్యూట్కి ఏ టైమ్స్ అయినా సరే మీరు లేకున్నా కానీ ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని? అవ్వచ్చు. సో ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే ఒకటి అంటారు, స్కూల్లోనే బెస్ట్ కదా అని అంటారు. ఇప్పుడు మీరు ఆ స్కూల్కి వెళ్తారా, లేకపోతే స్కూల్కి వచ్చి చెప్పమన్నా సజెస్ట్ చేసి ఒకవేళ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్స్తో మాట్లాడి మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? అలా మేము స్కూల్స్కి వెళ్తాం మేడం. వెళ్తారు మేడం. సో నేను అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఒక పేరెంట్, యాజ్ మై పేరెంట్, సో మా చైల్డ్ మొత్తం స్కూల్లోనే టైం గడుపుతున్నాం, మళ్ళీ మీ ట్రైనింగ్కి కాకుండా సో మా స్టూడెంట్ మా కిడ్తో పాటు ఆ స్కూల్కి వెళ్ళి సజెస్ట్ చేస్తారా అంటే విల్ యూ సజెస్ట్ అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మా కిడే కాదు వేరే వాళ్ళకి. ఇప్పుడు కిడ్స్ కి ఏమైపోతుందంటే మొత్తం చదువుకోవడం ఇది ఉంది, మళ్ళీ మేము మీ స్టడీస్ కూడా నేర్పించాలి అని అంటే ఎలా మేడం? ఇది వేరే స్టడీ కాదు మేడం, ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అందులో మేము నేర్పించేది ఎక్సెంట్, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా నేర్చుకోవడం, కొంత గ్రామర్. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, సైన్స్ ఎందులో ఉంటుంది, సోషల్ ఎందులో ఉంటుంది, అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. మేము చెప్పేది ఇప్పుడు పదాలు పలకడం ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ రూల్స్ ఉన్నాయి,
అవే కదా మనం నేర్పిస్తాం. అది సైన్స్ అయినా అంతే పలకాలి, ఇంగ్లీష్ అయినా అంతే పలకాలి, ఏవైనా అంతే పలకాలి. ఫోనెటిక్స్ నేర్పిస్తాం. తర్వాత బాసియా ఆర్ ఎలా పలకాలి, ఓకే. టైప్స్ ఆఫ్ టీ ఎలా పలకాలి, తర్వాత సైలెంట్ లెటర్స్ A to Z. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత డికోడింగ్ నేర్పిస్తాం. వర్డ్ డికోడింగ్. ఒక పెద్ద వర్డ్ ఉంటుంది, వాడికి అర్థం కాదు, ఈవెన్ ఫస్ట్ స్టాండర్డ్ ఆర్ యూకేజీ వర్డ్ అర్థం కాదు. ఎట్లా దాన్ని డివైడ్ చేసి ప్రొనౌన్సియేషన్ చేసి accent లో రాయాలి. అది ట్రాన్స్క్రిప్షన్లో రాయాలి. ట్రాన్స్క్రిప్షన్స్ మీకు కూడా తెలిసి ఉంటాయి, ఇంటర్లోనే ఇంట్రడ్యూస్ అవుతాయి అవి. ట్రాన్స్క్రిప్షన్ ఒక వర్డ్ వచ్చిన తర్వాత దాన్ని అమెరికన్ కానీ బ్రిట్ కానీ ట్రాన్స్క్రిప్షన్ రాయమని ఉంటుంది. ఆ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా పలకడం. 2 బ్రాకెట్ల మధ్యలో ఉంటే అది కరెక్ట్గా పలుకుతున్నట్టు, స్లాషెస్ మధ్యలో ఉంటే ట్రాన్స్క్రిప్షన్ అని అర్థం. ఆ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది మనకి లిటరల్గా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మైక్ టచ్ చేసి కరెక్ట్గా మనకి రాంగ్ వేలో ఒక్కొక్కసారి వినిపించవచ్చు, దాన్ని అదే చెప్తా. ఇప్పుడు ఎక్సెంట్ ఉంది మేడం, ఎక్సెంట్ ఎందుకు? స్పెల్లింగ్ అది ఎసెంట్ అనొచ్చు కదా, ఎందుకు ఎక్సెంట్? సికి రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ అంటే సాఫ్ట్ అండ్ హార్డ్. వెన్ షీ ఫాలోస్ EIY ఇట్ మేక్స్ ద సౌండ్ సాఫ్ట్ సౌండ్. దట్ ఈస్ ఇస్ సౌండ్. అంటే ఈ సి ఇవి కూడా ఎందులో నుంచి వస్తాయంటే వోవెల్స్ నుంచి వస్తాయి. 5 లెటర్స్ AEIOU అండ్ Y. 6 Y కూడా సెమీ వోవెల్స్. ఇది తీసుకున్నప్పుడు EIY C ఫాలో అయినప్పుడు సాఫ్ట్ సౌండ్ వస్తుంది. ఇది తెలిసుంటే తప్పకుండా ఇది. మిగిలినవి ఏంటి? OUA ఇవి వచ్చినప్పుడు కా సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్సెంట్కి సి తర్వాత ఏం ఫాలో అయింది? సీనే ఉంది, సో ఖా. సి తర్వాత ఏముంది? సెకండ్ సి తర్వాత ఈ ఉంది, ఎక్సెంట్. ఇప్పుడు సైన్స్లో సి ఉంది మేడం, కానీ అది సైలెంట్. సి పలకదు, సైలెంట్. సి సాఫ్ట్ సౌండ్ కానీ సైలెంట్. అలాగే సిహెచ్ ఛా సౌండ్ ఎందుకు వస్తుంది? కెమికల్లో హెచ్ పలకదు. సో కానీ సి ఏంటి? హార్డ్ సౌండ్. సి పక్కన ఏముంది? హెచ్ ఉంది. ఇట్స్ నాట్ హెచ్. సో మనం ఎంతమంది స్టూడెంట్స్ కి నేర్పించారండి మీరు? మేము 100 అబోవ్ చేసాం మేడం స్కూల్స్ వర్క్షాప్స్. అంటే స్కూల్స్కి మేము అని చెప్పినప్పుడు ఆ స్కూల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని ఇంత అని చెప్పడానికి రాదు, ఎక్కువనే. అంటే మీరే వెళ్ళి స్కూల్కి వెళ్తారా, లేకపోతే ఇప్పుడు చూసి మిమ్మల్ని మీరు ఇట్లా నేర్పిస్తున్నారని ట్రైనర్స్ అని చెప్పి మీ దగ్గరికి? ఇప్పుడు మేము ఒక స్కూల్కి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు రికమెండ్ చేస్తాం, రిఫరెన్స్కి అట్లా వెళ్తాము. లేదంటే మేము ఒక స్కూల్కి వెళ్ళి అడుగుతాము, ఇట్లా మేము అవన్నీ అట్లా చెప్తాము. పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ కూడా సజెస్ట్ చేస్తారు, అట్లా వెళ్తాము. ఇట్లా ఎన్ని రకాలుగా ఎక్కడ నీడెడ్ ఉంటే స్కూల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మేము వెళ్ళి అడుగుతాము. లేదంటే వేరే వాళ్ళ ద్వారా అయినా కూడా మాకు అట్లా వస్తుంటాయి ఆపర్చునిటీస్ ఇస్తారు. మెయిన్ అయితే నాకు టీచర్ అవ్వాలంటే ఇష్టం మేడం. దానివల్ల నేను ఈ ప్రొఫెషన్కి వచ్చాను. 25 years మా పిల్లలు కూడా నాతోటే ఒకటే స్కూలు, మా బ్రదర్ కూడా ఒకటే స్కూల్లో వర్క్ చేసాం. మా పిల్లలు 10th అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసి ట్రైనర్స్గా మారాము. ఇప్పుడు అన్ని మీరు టీచర్ అన్నారు కదా, ఏం చేశారు? క్వాలిఫికేషన్ ఏం చేశారు మీరు? నేను అంటే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ నేను చదువుకున్నా మేడం. ఓకే. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నాకు 20 yearsకే 2 పిల్లలు పుట్టారు. తర్వాత నాకు ఏంటి అసలు నాకు ఇప్పుడు ఏం చదువుకోకుండా ఆగిపోయినట్టు అయిపోయింది అనుకున్నప్పుడు నేను ITI చేశాను. ITI అయిపోయిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్ చేశాను మేడం. గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే నాకు మళ్ళీ ఒక స్కూల్లో చేయాల్సి వచ్చింది. పిల్లలు ఉన్నారు కదా మేడం, నేను పిల్లల కోసమని వాళ్ళ కోసం స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నేను స్కూల్కు ఈ ప్రీకేజీ స్టార్ట్ చేశాను అనమాట. నాకు వాళ్ళతో ఎంజాయ్గా చెప్పాలి, ఏం చేయాలి అంటే మా మదర్ ఫస్ట్ ఒక రైమ్ నేర్పారు. మా మదర్ కూడా టీచరే. ఒక రైమ్ నేర్పించారు. ఇప్పుడైతే క్వాలిఫికేషన్ 10th స్కూల్స్లో రాదు, కానీ అప్పుడు నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే నేను స్కూల్లో జాయిన్ 97లో. నాకు 300 శాలరీ. అయితే ఆ స్కూల్లో చేసేటప్పుడు పిల్లలతో రైమ్స్ చెప్పడం, మా మదర్ నేర్పించిన రైమ్ నేను అది ప్రేయర్ సాంగ్ లాగా పాడతాను. ఇన్ ఎ కాటేజ్ ఇన్ ఎ వుడ్ a little did it the window stood
Saw a rabbit running so, knocking at the door, knocking at the door. Help me, help me, help me, said, before the hunter will shoot me dead. Oh, little rabbit, come to me. Happy we shall be, happy we shall be. ఏ స్కూల్కి వెళ్ళినా ఫస్ట్ ఈ రైమ్ నేర్పిస్తాను. అది నాకు ఒక ప్రేయర్ సాంగ్ లాగా మా మదర్ నేర్పించారు కాబట్టి. అట్లా నేను ఆ రైమ్స్ చెప్పిన తర్వాత నాకు ఆ స్కూల్లో చేస్తున్న ఒక మంచి స్టూడెంట్ హోమ్ ట్యూషన్ ఉండేది. హోమ్ ట్యూషన్ చెప్పినప్పుడు సార్ ఇంజనీర్, వాళ్ళ పేరెంట్స్ కెనడాలో ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు నువ్వు ఇది టెక్నికల్ కోర్స్ అయిపోయింది కదమ్మా, దీనికంటే ఎక్కువగా చేయొచ్చు అన్నప్పుడు హైయర్ నేషనల్ టెక్నికల్ కోర్స్ చేశాను. నేను హైదరాబాద్లోని రామంతపూర్లో అప్పుడు 2 ఉండేవి. నాకు 80% ఉండడం వల్ల నాకు సీట్ వచ్చింది. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మాంటిసోరీ ట్రైనింగ్ చేశాను. మళ్ళీ మాంటిసోరీ అయిపోయిన తర్వాత నేను స్కూల్స్లోనే తర్వాత సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఈ ప్రీ కేజీ అట్లనే కంటిన్యూషన్ చేస్తూ క్లాసెస్ పెంచుకుంటూ అప్ టు 10th వరకు చెప్పాను. అది అయిపోయిన తర్వాత నాకు ఇది టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది కాబట్టి కాలేజీ డిప్లొమా హోల్డర్స్కి నేను ఎలక్ట్రానిక్స్ నేర్పించాను. అదే అయిపోయింది. తర్వాత మా పిల్లలతో పాటు నేను స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. 10th వరకు మాకు డిస్టర్బెన్స్ లేకుండా ముగ్గురం ప్లస్ మా బ్రదర్ వాళ్ళ సన్ను అందరం ఒకటే స్కూల్. ఆ స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా బ్రదర్ ఒకసారి ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చారు. నేను ఫోనిక్స్ చెప్పేదాన్ని, నాకు ఫోనెటిక్స్ తెలీదు, ఫోనిక్స్ చెప్పేదాన్ని. అప్పుడు మా బ్రదర్ ఒక ఆపర్చునిటీ ఏంటంటే మా సిస్టర్ కూడా ఫోనిక్స్ చెప్తారండి, అది ఒక కంపెనీలో అమెరికన్ ఫారెన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి, ఏదో యాడ్ ఇవ్వాలని చెప్పారు. వాళ్ళు ఒక రికార్డ్ పంపించారు నాకు. ఆ రికార్డు నేను యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఎలా చెప్పారో నేను అలాగే చెప్పి పంపించాను. నా వాయిస్ బాగుంది, ప్రొనౌన్సియేషన్ బాగుంది అని సెలెక్ట్ చేశారు. ఓకే అని ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఫోనెటిక్స్ అంటే ఏంటి మేడం? ఫోనెటిక్స్ అంటే లిప్స్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. అది తెలిసిపోతుంది, ఎక్సెంట్ మాట్లాడే వాళ్ళకి తెలిసిపోతుంది. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సేమ్ అదే పేరా, అదే రీడింగ్, అదే వాయిస్ చదవమని చెప్పారు. మేడం ఇలాగే కూర్చున్నారు, చదవమని చెప్పారు. నేను మామూలుగా చదివాను. ఆమెకి కోపం వచ్చి సడన్గా లేచి అక్కడ వాకిల్ దాకా వెళ్ళిపోయి ఆమె ఏం మాట్లాడకుండా ఇలా కూర్చున్నారు. అయ్యో సడన్గా వాళ్ళని పిలిచాము అని వాళ్ళు అనుకుంటున్నారేమో, ఏం చేయాలో అర్థం కాక మేడం ఇంకా చెప్పేశారు, ఇంగ్లీషు కరెక్ట్ కాదు ఆమె మాట్లాడేది అని. నేను ఫస్ట్ ఎందుకు పిలిచారు వీళ్ళు, ఇట్లా నన్ను ఎందుకు ఇన్సల్ట్ చేశారు అనుకున్నాను. కానీ నాకు ఛార్జెస్ కూడా ఇచ్చి 1000 రూపీస్ మా బ్రదర్కి ఫోన్ చేసి ఇలా అని పరిస్థితి ఇలా అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను ఆలోచించా, ఫోనెటిక్స్ ఏంటి డిఫరెన్స్, అసలు ఆమె ఎందుకు నాకు రిజెక్ట్ చేసింది అని ఆలోచించిన తర్వాత ఫోనెటిక్స్ నేర్చుకోవాలని అనిపించింది. అయితే నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తున్నప్పుడు ఎలిజబెత్ మేడం అని మాకు ఇక్కడ ఒక ఇంటి దగ్గర ఉంటుండే, ఆ మేడం ఒక ఐడియా ఇచ్చారు. నేను నేర్చుకున్నాను, కొంత చెప్పారు ఆమె, కొంత చెప్పిన తర్వాత దాన్ని ఇంకా నేను సెర్చ్ చేసి నేర్చుకుంటే సరిపోదు కదా మేడం, పిల్లలకు స్కూల్లో కూడా అది నేర్పించాలి. ఫోనిక్స్ అయితే చెప్తున్నా, ఫోనెటిక్స్ కూడా చెప్పాలి. ఏంటి ఫోనెటిక్స్ అంటే ఏంటి, ఫోనిక్స్ అంటే ఏంటి? ఫోనిక్స్ అంటే సౌండ్స్ ఆఫ్ ది లెటర్స్, ఫోనెటిక్స్ అంటే సింబల్ ఆఫ్ ది సౌండ్స్. ఇప్పుడు సింబల్స్ మనం రాయడం వల్ల ఆ సింబల్స్ మనం సౌండ్ చేస్తాం, అది మనకి ప్రొనౌన్సియేషన్ వస్తుంది, అది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ నేర్చుకున్న తర్వాత నాకు చార్ట్ ఒక్కటే నేర్పించారు. తర్వాత నేను పిల్లలకి ఎట్లా టీచ్ చేయాలనేది నేను ఓన్గా ప్రిపేర్ చేస్తాను. దేని తర్వాత ఏం నేర్పించాలి, తొందరలో నేర్పించాలి, అట్లా 10 days కంప్లీట్ చేయగలిగేది. 10 days తర్వాత వాళ్ళు అసలు లాంగ్వేజే మారిపోతుంది, సేమ్ ఫారెన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ప్లస్ మనం సినిమా చూస్తున్నా వాళ్ళు ఆ ఎక్సెంట్ ఉంటుంది కదా మేడం, వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. ఒక్క అమెరికానే కాదు, ఏ కంట్రీదైనా కూడా నేర్చుకోవాలి. అసలు ఎంత బాగా చెప్తున్నారు అసలు ఫోనిక్స్ అండ్ ఫోనెటిక్స్ అనేది ఇంపార్టెన్స్ ఏంటి. సో మనం కూడా ఒకటి నేర్చుకోవాల్సిందే, నేను కూడా నేర్చుకోవాలి, ఎవరైనా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేర్చుకోవడం మాట్లాడడమే కాదు, అన్నీ తెలుసుకోవాలి. ఫోనిక్స్ అండ్ ఫోనెటిక్స్ నేనైతే ఒకటి సజెస్ట్ చేశాను ఎవరికైనా. సో ఎవ్రీ పేరెంట్ అండ్ ఎవ్రీ వన్ ఒకటి మనం నేర్చుకోవాలి. వీళ్ళు చెప్తుంటే నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ మేడం.